హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ మౌనిక మటన్ రెసిపీ చూపించమని కామెంట్ చేసింది. మమ్మీ స్పెషల్ నీకోసమే, ట్రై చేయి. స్టవ్ ఆన్ చేసి దానిపైన బౌల్ పెట్టి ఆయిల్ వేసి హీటెక్కిన తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకొని దాంట్లోకి ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా అంటే ఆనియన్ కూడా వేసి కొంచెం అవి లైట్గా మగ్గనిచ్చుకోవాలి. అవి లైట్గా మగ్గిన తర్వాత మనం ఇక్కడ మటన్ని బాగా మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ మిర్చి అండ్ ఆనియన్ రెండు కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ కూడా వాటర్ ఏం లేకుండా ఒట్టిగా పిండుకొని మనం వేసేసుకోవాలి. దాంట్లో వాటర్ ఉండొద్దు, వాటర్ లేకుండా ఒట్టిగా పిండుకొని వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకుంటేనే బాగుంటుంది. అది కూర ఉడికే కొద్దీ వాటర్ ఇడుస్తూ ఉంటుంది, అందుకని వాటర్ వేసి ఒట్టిగా పిండుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎమ్మన్నే కలుపుకోవాలి, లేదంటే అది అట్లనే అడుగొట్టి మాడిపోతూ ఉంటుంది. కలుపుకొని కొంతసేపు వదిలేయాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఒక 2 minutes అట్లా వదిలేయాలి. వదిలేస్తే దాంట్లో లైట్గా వాటర్ వస్తూ ఉంటుంది. కలుపుకోవాలి ఇలా నేను చూపించినట్టు బాగా. దీంట్లోకే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి కలుపుకోవాలి. దీంట్లోనే మనకి మటన్ అనేది 70% దాకా ఇక్కడనే ఉడికిపోతుంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి మగ్గనిచ్చుకొని కలుపుకొని బాగా దానిపైన క్యాప్ పెట్టి వదిలేయాలి, ఉడుకుతూ ఉంటుంది. అదే ఈ వాటర్ అంతా దగ్గర అయ్యేదాకా మనం మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడనే మటన్ కూడా ఇక్కడనే మంచిగా ఉడికిపోతుంది. చూడండి, నేను ఇక్కడ అసలు వాటరే యాడ్ చేయలేదు, కానీ వాటర్ వస్తుంది. వాటిలో ఉన్న వాటర్ అంతా అలా వెళ్ళిపోయేదాకా మనం ఇలానే కలుపుకుంటూ ఉండాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇలానే ఎవరైనా ఏదైనా రెసిపీ రిక్వెస్ట్ చేసినా, నేను కామెంట్ చేసినా, నేను దాన్ని కూడా ట్రై చేసి చూపిస్తాను నాకు వచ్చినంతలా. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి బాగా. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉంటే వాటర్ ఇప్పుడు తగ్గుకుంటూ వస్తుంది చూడండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ రైస్లో వేసుకున్నాను కాబట్టి కర్రీలో సాల్ట్ వేసుకోవట్లేదు. మీ చాయిస్. నేను ఇక్కడ వేసుకోవట్లేదు, మీరు వేసుకోండి. ఉప్పు, కారం రెండు వేసుకొని బాగా కలిపి ఒక 2 minutes పెట్టిన తర్వాత నేను పెరుగు కూడా యాడ్ చేస్తున్నా. పెరుగు యాడ్ చేయడం వల్ల ఉప్పు, కారం అవన్నీ ముక్కకు మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను కర్రీలో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నా. పెరుగు కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా, అంతా ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నా చూడండి. ఆ పెరుగు కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా కలిపి ఒక 2 minutes పెట్టిన తర్వాత మనకు తగినన్ని వాటర్ అర్థమవుతుంది కదా. ఎంత వాటర్ వేస్తే మనకి ఇంకా కర్రీ ఉడికిపోతుంది అనుకుంటామో అంత సరిపడా వాటర్ వేసి ఇంకా క్యాప్ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఎండు కొబ్బరి కాల్చి పెట్టుకున్నాను. నేను దాన్ని ఎండు కొబ్బరి, పుట్నాలు 2 దంచి వేసుకోవాలి. కర్రీలో టేస్ట్ కూడా బాగుంటుంది, గ్రేవీ కూడా చిక్కగా బాగుంటుంది. నేను అవి 2 వేసుకుంటున్నా.
దానికి తోడు బయట లూజ్లో దొరుకుతాయి కదా గసగసాలు, మిరియాలు, లవంగాలు, చెక్క, అవన్నీ ఆకు కూరల మసాలా లూజ్లో దొరుకుతుంది కదా, వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీ బట్టి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా వేసుకుంటున్నా ఇక్కడ. ఇది అదే ఆ పౌడరు. ఆ పౌడర్ని కూడా కొద్దిగా వేసుకొని బయట దొరికే మటన్ మసాలా కూడా కొద్దిగా వేసుకుంటున్నా, కొంచెం అంతా. ఆ రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటిలో ఉన్న నీరంతా పోయి కర్రీ చిక్కగా అవుతున్నంత వరకు, మనకి ఇక గ్రేవీ ఇంత చాలు అనుకుంటాం కదా, అంతవరకు బాగా కలుపుకొని దాంట్లో కొంచెం అంత కొత్తిమీర వేసుకొని స్మెల్ కోసం. కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నీరంతా దగ్గరైన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని మొత్తం చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.